హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాన్వి కృతి టాక్స్. డిసెంబర్ 18th కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఫస్ట్ కరెంట్ అఫైర్ 17th డిసెంబర్ 2020. మనము 17th డిసెంబర్ ఏం జరుపుకుంటామంటే ఇంటర్నేషనల్ డే టు ఎండ్ వయోలెన్స్ అగైనెస్ట్ సెక్స్ వర్కర్స్, IDEVASW. IDEVASW అంటే ఏంటి? ఇంటర్నేషనల్ డే టు ఎండ్ వయోలెన్స్ అగైనెస్ట్ సెక్స్ వర్కర్స్ అనమాట. 17th డిసెంబర్ వచ్చి మనము ఈ డేగా జరుపుకుంటాం అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. తెలంగాణస్ నెహ్రూ జువాలజికల్ పార్క్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ జూ టు రిసీవ్ ISO సర్టిఫికేషన్ 9001/2015. అంటే మన ఇండియాలోనే ఫస్ట్ ఒక జూ పార్క్కి ISO వచ్చి సర్టిఫై చేసిందండి. అది ఏ పార్క్ అంటే తెలంగాణలో ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్కి ISO సర్టిఫై చేసింది. తెలంగాణలో నెహ్రూ జువాలజికల్ పార్క్ ఈ స్టేట్లో ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉందండి. ISO అంటే ఫుల్ ఫామ్ చూద్దాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనమాట. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనమాట. ISO ఎందుకు సర్టిఫై చేశాదంటే టు ఎన్ష్యూర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్, అంటే ఒక క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పడానికి ISO వాళ్ళు సర్టిఫై చేస్తారన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. Sweden based networking and communication company Ericsson released a report, the Ericsson Mobility Report 2020, which estimated India's 5G connection to surpass 350 million, accounting 27% of all mobile subscriptions by 2026. అంటే స్వీడన్ దేశానికి సంబంధించి ఒక నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ కంపెనీ అన్నమాట. ఈ దేశానికి స్వీడన్ దేశానికి సంబంధించిన నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ కంపెనీ, అది ఏ కంపెనీ అండి? ఎరిక్సన్ అనే కంపెనీ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి. ఆ రిపోర్ట్ ఏంటంటే ద ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ 2020 అనమాట. ఈ రిపోర్ట్లో మన ఇండియాస్ 5G కనెక్షన్ గురించి ఏమని చెప్పిందంటే ఇండియాస్ 5G కనెక్షన్ టు సర్పాస్ 350, అంటే ఇండియాలో 5G కనెక్షన్ అనేది 350 మిలియన్ వరకు, అంటే దాదాపు 25% ఆఫ్ ఆల్ మొబైల్ సబ్స్క్రిప్షన్స్, అంటే దాదాపు 25% ఆఫ్ మొబైల్ సబ్స్క్రిప్షన్లో 27% అనేది 5G కనెక్షన్స్ ఇండియాలో, అంటే 350 మిలియన్స్ అకౌంట్స్ రావచ్చు. అది ఎప్పటికీ అంటే 2026 లోపల అని ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. 5G నెట్వర్క్ ప్రొవైడ్స్ పీక్ డేటా రేట్స్ అప్ టు 20 Gbps. 5G నెట్వర్కింగ్ అంటే అది ఎక్కువ డేటా రేట్ని ఇస్తుందండి. అంటే దాని ఎంత ఉంటుంది అంటే నార్మల్గా ఎంత ఉంటుందంటే 20 Gbps ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ 20 Gbps అనేది ఉంటుందన్నమాట 5G నెట్వర్కింగ్. నెక్స్ట్ ఎరిక్సన్ కంపెనీ ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే స్టాక్హోమ్, స్వీడన్లోని ఈ స్టాక్హోమ్లో ఉంది. దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే బోర్జే ఎకోహాల్మ్ అనమాట ఇతను. ఇది ఎరిక్సన్ అనేది ఒక నెట్వర్కింగ్ అండ్ టెలికాం కంపెనీ అండి, టెలికమ్యూనికేషన్కి సంబంధించిన కంపెనీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రకాష్ జవదేకర్. మన యూనియన్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి యూనియన్ మినిస్టర్ ఎవరు అంటే ప్రకాష్ జవదేకర్ అండి. ఈయన అనౌన్స్డ్ దట్ ద 51st ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విల్ బి హెల్డ్ ఇన్ గోవా. అంటే ఈయన ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. అది దేని గురించి అంటే 51st ఎడిషన్ ఆఫ్, అంటే 51st ఎడిషన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గోవాలో జరుగుతుంది అని అనౌన్స్ చేశారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది బోత్ ఫిజికల్ అండ్ వర్చువల్ ఫార్మాట్లో జరుగుతుంది అండి. ఇది బోత్ ఫిజికల్ అండ్ వర్చువల్ ఫార్మాట్లో జరుగుతుంది. ఫిజికల్ అండ్ వర్చువల్ ఫార్మాట్ ఏంటి అంటే
అంటే నార్మల్గా అందరూ అటెండ్ అయ్యి ఒక ఫంక్షన్ లాగా చేస్తారు కదా, అలాగా జరుగుతుంది. ప్లస్ వర్చువల్ అంటే త్రూ వీడియో కాన్ఫరెన్స్ అంటారు కదా, వర్చువల్గా అలా కూడా జరుగుతుంది అనమాట. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుందంటే January 16 to January 24, 2021లో జరుగుతుందండి ఇది. దీనిలో టోటల్ ఎన్ని ఫిలిమ్స్ ఉన్నాయంటే 224 ఫిలిమ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఎన్డీబీ ఇంక్డ్ $1 billion loan agreement with the Government of India for economic revival for supporting the farmers economic recovery from COVID-19. ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లోన్ అగ్రిమెంట్ని మీద సైన్ చేశారనమాట. ఒక లోన్ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. అది ఎంత వాల్యూ అంటే $1 billion అనమాట. ఆ లోన్ అమౌంట్ అన్నది $1 billion. ఈ లోన్ అగ్రిమెంట్ అనేది ఎందుకు అంటే మనకు COVID-19 వల్ల ఎకనామిక్గా చాలా దెబ్బతిన్నాం కదండి. దాన్ని సపోర్ట్ చేయడం కోసం, దాని ఒక రికవరీ కోసం ఈ లోన్ అగ్రిమెంట్ అన్నది చేస్తున్నారండి. ద లోన్ హ్యాస్ ఎ టెన్యూర్ ఆఫ్ 30 years ఇంక్లూడింగ్ ఏ 5 years గ్రేస్ పీరియడ్. ఈ లోన్ అగ్రిమెంట్ అనేది దాని యొక్క టెన్యూర్ ఎన్ని ఇయర్స్ వరకు ఉందంటే 30 years వరకు ఉందండి. మళ్ళీ దాంట్లో ఒకటి ఇంక్లూడ్ చేశారు, గ్రేస్ పీరియడ్ ఎంత అంటే 5 years అని ఇంక్లూడ్ చేశారండి. ఎన్డీబీ అంటే ఏంటి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మార్కస్ ప్రాడో ట్రాయిజో. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? షాంఘై చైనాలో ఉందండి. దీన్ని ఫార్మర్ అంటే ముందు ఏమని పిలిచేవాళ్ళంటే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని నేమ్ లేకముందు ఏమని పిలిచేవాళ్ళంటే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలిచేవాళ్ళు అనమాట. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలిచేవాళ్ళు. బ్రిక్స్ అంటే అబ్రివేషన్ ఏంటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ 4 India ప్రాజెక్ట్స్ వర్త్ ఓవర్ $800 million. వరల్డ్ బ్యాంక్ వచ్చి మన ఇండియాకి దాదాపు $800 million డాలర్స్ని అప్రూవ్ చేసిందండి. ఎందుకు అంటే ఇండియాలో ఒక 4 ప్రాజెక్ట్స్ కోసము, ఇండియాలో ఒక ఇండియన్ ప్రాజెక్ట్స్ ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటి కోసం అని చెప్పి $800 million వరల్డ్ బ్యాంక్ మనకి అప్రూవ్ చేసింది. ఆ 4 ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే $400 million వచ్చి ఇండియాస్ COVID-19 సోషల్ ప్రొటెక్షన్ రెస్పాన్స్ ప్రోగ్రామ్. అంటే ఇండియాలో COVID-19 వల్ల దానికి ప్రొటెక్షన్ అంటే దానికి ఒక రెస్పాన్స్ సోషల్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి $400 million రిలీజ్ చేసింది ఈ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి. నెక్స్ట్ $100 million వచ్చి ఛత్తీస్గఢ్ ఇంక్లూజివ్ రూరల్ అండ్ యాక్సలరేటెడ్ అగ్రికల్చర్ గ్రోత్ ప్రాజెక్ట్. అంటే ఛత్తీస్గఢ్లో ఒక అగ్రికల్చర్ గ్రోత్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి $100 million ఇచ్చిందండి. నెక్స్ట్ $68 million వచ్చి నాగాల్యాండ్ ఎన్హాన్సింగ్ క్లాస్ రూమ్ టీచింగ్ అండ్ రిసోర్సెస్ ప్రాజెక్ట్. అంటే నాగాల్యాండ్ స్టేట్కి సంబంధించి అంటే క్లాస్ రూమ్ ఒక టీచింగ్ వాటి యొక్క రిసోర్స్ అనే ప్రాజెక్ట్, అంటే క్లాస్ రూమ్ టీచింగ్ని అండ్ రిసోర్సెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం దానికోసం అని నాగాల్యాండ్లో ఒక ప్రాజెక్ట్ని చేపట్టారు. దానికోసం అని $68 million ఇచ్చిందండి. నెక్స్ట్ $250 million వచ్చి డ్రిప్ 2 ప్రాజెక్ట్ కోసం ఇచ్చారు. డ్రిప్ 2 అంటే ఏంటంటే సెకండ్ డ్యామ్ ఇంప్రూవ్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ అనమాట. దీనికోసం $250 million ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్ ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC USAలో ఉంది. ప్రెసిడెంట్ ఎవరు? డేవిడ్ మాల్పాస్. ఫౌండెడ్ ఎప్పుడు దీన్ని స్థాపించారంటే 1944లో స్థాపించారండి. మెంబర్స్ ఇందులో వరల్డ్ బ్యాంక్లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, ఎన్ని కంట్రీస్ మెంబర్షిప్ ఉందంటే 189 కంట్రీస్ ఉన్నాయి ఇందులో. మన ఇండియా కూడా అందులో 189 కంట్రీస్లో మన ఇండియా కూడా ఒకటండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. శశిశేఖర్ వేంపతి CEO ఆఫ్ ప్రసార్ భారతి ఎలెక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఫర్ 3 years టర్మ్. అంటే ఈయన
శశి శేఖర్ వెంపటి. ఈయన ప్రజెంట్ ప్రసార భారతిలో సిఇఓగా వర్క్ చేస్తున్నారండి. ఈయన వచ్చి దేనికి ఎలెక్ట్ అయ్యారంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా ఈయన ఎన్నికయ్యారు. ఎవరు? శశి శేఖర్ వెంపటి అన్నమాట. ఈయన జాబ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ అంటే ఈ పోస్ట్ అనేది ఈయనకి ఎన్ని ఇయర్స్ అంటే 3 years వరకు ఉంటుందండి. ఈయన ఎప్పుడు జాయిన్ అవుతారు ఈ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని ఎప్పుడు తీసుకుంటారంటే 1st January 2021 నుండి అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ టు పృథ్వీ 2 మిసైల్ ఫ్రమ్ ఒడిశాస్ బలాసోర్ కోస్ట్ అనమాట. మన ఇండియా నుండి సక్సెస్ఫుల్గా పృథ్వీ 2 అనే ఒక మిసైల్ని పంపించారండి. ఇది ఎక్కడి నుండి పంపించారంటే ఒడిశాలో బలాసోర్ కోస్ట్ నుండి పంపించారనమాట. అక్కడి నుండి పంపించారు. SRBM అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ అనమాట. ఇది ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండి. ఇది పృథ్వీ 2 అనేది ఏ మిసైల్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. ఇది కూడా క్వశ్చన్ అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్. పృథ్వీ 2 ఏ మిసైల్ అని అడుగుతారు అంటే సర్ఫేస్ టు సర్ఫేసా, ఎయిర్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిరా అలా అడుగుతారనమాట. ఇది పృథ్వీ 2 ఏ మిసైల్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట, షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ అనమాట. ఇది ఎవరు డెవలప్ చేశారంటే DRDO వాళ్ళు డెవలప్ చేశారండి దీని ఒక రేంజ్ ఎంత అంటే 350 kilometers అనమాట. ఇది ఎంత వెయిట్ని క్యారీ చేయగలుగుతుంది అంటే 500 to 1000 kilograms ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ దాదాపు 500 to 1000 kilograms ఇది క్యారీ చేయగలుగుతుందండి. ఇప్పటికీ దీన్ని పృథ్వీ 2ని 2 times ట్రయల్ టెస్ట్ చేశారు నైట్ టైమ్స్. అది ఎప్పుడెప్పుడు అంటే October 2020లో ఒకసారి, September 2020లో ఒకసారి చేశారండి. ఇది 3rd time అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. DRDO చైర్మన్ ఎవరండి? డాక్టర్ జి సతీష్ రెడ్డి అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. DRDO అంటే అబ్రివేషన్ చూద్దాం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నరీందర్ సింగ్ Kapani, known as father of fiber optics, who coined the term fiber optics in 1956, passed away. ఈయన నరేంద్ర సింగ్ కపని అనే అతను చనిపోయారండి. ఈయన ఎవరు అంటే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్గా బాగా ఎక్కువ పేరు ఉందన్నమాట. ఈయన ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ అనమాట. ఈయన పేరేంటి? నరేందర్ సింగ్ కపని అనమాట. హూ కాయిన్డ్ అంటే ఈ టర్మ్ని ఫైబర్ ఆప్టిక్స్ అనేదాన్ని 1956లో ఈయనే కనుగొన్నారనమాట. అందుకే ఈయనకి ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ అనే పేరుంది. ఈయన చనిపోయారండి. ఇతను ఎవరు అంటే హీ వాజ్ ఏ అమెరికన్ ఫిజిస్ట్ అనమాట. ఇతను అమెరికా ఫిజిస్ట్ అనమాట. ఇతని పేరు మీద దాదాపు 100 కంటే పైనే పేటెంట్స్ ఉన్నాయండి. అంటే ఏం పేటెంట్స్ అంటే ఈయన ఫైబర్ ఆప్టిక్స్ మీద ఇంకా డిఫరెంట్ వాటి మీద రీసెర్చ్ చేశారు కదా, వాటన్నిటి ఒక్క పేటెంట్ రైట్స్ ఈయన నేమ్ మీదే ఉన్నాయన్నమాట. దాదాపు 100 పైనే ఉన్నాయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. December 18th మనము ఇంకొక డే జరుపుకుంటామండి. ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేగా జరుపుకుంటాము. 18th December వచ్చి ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే అనమాట. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే దీనికి రీఇమాజినింగ్ హ్యూమన్ మొబిలిటీ అనమాట. థీమ్ ఏంటి? రీఇమాజినింగ్ హ్యూమన్ మొబిలిటీ అనమాట. December 18th ఇంకొకటి కూడా జరుపుకుంటాం, అరబిక్ లాంగ్వేజ్ డే అబ్జర్వ్డ్ గ్లోబలీ. అంటే మన గ్లోబల్గా December 18th మన గ్లోబల్గా ఇంకొక డే కూడా జరుపుకుంటాం, అది అరబిక్ లాంగ్వేజ్ డే అనమాట. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే యునెస్కో వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. దీని యొక్క హెడ్ ఎవరండి? ఆండ్రే అజౌలే అనమాట. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 16th November 1945లో స్థాపించారండి. సో ఈ కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి. నేను దాదాపు మీకు అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక కరెంట్ అఫైర్ వస్తే దాని యొక్క థీమ్ ఏంటి, లేకపోతే దాని యొక్క మొత్తం స్టాటిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఇంకొకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క మనకి డేట్స్ అన్నవి రిలీజ్ అయ్యాయండి. అంటే 18 to 28 నుండి 13th వరకు కొంతమందికి ఎగ్జామ్ పెడుతున్నారనమాట. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈరోజు రిలీజ్ అయ్యాయి. నైట్ 9:30 నుండి రిలీజ్ అయ్యాయండి. అంటే హాల్ టికెట్స్ ఇప్పుడే రాలేదు, ఇంకా జస్ట్ డేట్ మనకి ఎక్కడ పడింది అనేది మాత్రమే, సెంటర్స్ చెప్పట్లేదు. అంటే ఏ ప్లేస్లో పడింది అనేది మాత్రం వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.